మనతో మాట్లాడేందుకు అమలాపురం మాజీ ఎంపీ హర్ష కుమార్ గారు ప్రస్తుతం ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. హర్ష కుమార్ గారు నమస్తే అండి. నమస్తే అండి. జీ తెలుగు న్యూస్ కోసం సమయం కేటాయించిన ధన్యవాదాలు. సార్, 2 రాష్ట్రాల్లో వర్గీకరణ కంప్లీట్ అయింది. ఇప్పుడు మీరు తెలంగాణలో జరిగిన పర్సంటేజ్ని ఎట్లా చూస్తారు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జరిగిన వర్గీకరణ ఎట్లా చూస్తారు? మీకేమన్నా ఈ విషయంలో అభ్యంతరాలు ఏమైనా ఉన్నాయా? అభ్యంతరాలు ఏముందండి, అసలు వర్గీకరణ అభ్యంతరం. కాబట్టి వర్గీకరణని మాల సామాజిక వర్గం ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోదండి. కానీ పెద్దగా ప్రొటెస్ట్ కనిపించలేదు హర్ష కుమార్ గారు గతంలో. ఇప్పుడు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చిన తర్వాత ఇక్కడ గానీ అక్కడ గానీ పెద్దగా వ్యతిరేకత కనిపించలేదు. ప్రొటెస్ట్ చేయడానికి గానీ మీకు ఎక్కడికెక్కడ ప్రభుత్వాలు ఉక్కు పాదాలతో అణిచినట్టు అణిచేస్తున్నారు. ఎక్కడ లీడర్స్ ని బయట తిరగడం గానీ అసలు రోడ్డు మీదకి రానివ్వకుండా చేసే పరిస్థితులు ఉన్నాయి. అంటే మీకు పైకి కనపడపోవచ్చు, పైకి ఇది చేయవచ్చు, కానీ అంతర్గతంగా అంతర్లీనంగా ఇది ఒప్పుకునే పరిస్థితుల్లో మటుకు. అంటే ఎందుకు వ్యతిరేకిస్తున్నారు, ఒక కారణం చెప్పగలరా? ఎందుకు ఎవరి జనాభాకు తగ్గట్టు వాళ్ళకి రిజర్వేషన్ ఇస్తున్నారు. దీనిలో ఉన్న అభ్యంతరం ఏంటి? ఎవరి జనాభాకు తగ్గట్టు వాటిలో రిజర్వేషన్ ఇస్తే ఏమండి, ఎస్సీస్ లో 59 కులాలు ఉన్నాయండి. 59 కులాలకి సమానంగా రిజర్వేషన్ ఇవ్వగలరా? ఎవరికైనా సాధ్యమే పనేనా? ఎవరికి సాధ్యం కాని పని. ఇప్పుడు ఎస్సీస్ లో 2 వర్గాలే, 2 కులాలే లేవు, 59 కులాలు ఉన్నాయి. మీరు ఇప్పుడు దీన్ని వర్గీకరణ చేయడం అంటే, ఇప్పుడు ఇదే వర్గీకరణ మొత్తం భారతదేశం అంతా ఎందుకు చేయట్లేదు? ఒక ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఎందుకు చేస్తున్నారు? ఆలోచిస్తే హర్యానాలో చేశారు కదా. ఎక్కడ చేశారు? మీకు హర్యానాలో చేశారు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో చేశారు, కర్ణాటకలో కూడా కమిటీ చేశారు. కర్ణాటకలో కమిటీ. మొత్తం దేశం అంతా ఎందుకు చేయట్లేదు? ఓకే, దేశం చేయాలి కదండి. దేశంలో ఎందువల్లంటే ఇక్కడ రాష్ట్రాలకి సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. 341 ఆర్టికల్ ని అది దాన్ని ఓవర్ కమ్ అయి దాని మీద ఇచ్చింది. కాబట్టి ఇంతకు ముందు అసలు దాన్ని టచ్ చేయకూడదు అని చెప్పి ఇప్పుడు ఒక తీర్పు ఇచ్చింది. ఈ చెన్నయ్య వర్సెస్ సుప్రీంకోర్టులో అది రాజ్యాంగ ధర్మాసనం ఒక తీర్పు ఇచ్చింది. ఆ తీర్పు తప్పని ఇంకో తీర్పు వచ్చింది. ఆ తీర్పుని అప్పుడు మా దగ్గర ఒప్పుకోలేదు, వాళ్ళు పోరాటం చేశారు. ఇప్పుడు ఈ తీర్పుని వీళ్ళు ఎందుకు ఒప్పుకోవాలి? వీళ్ళ తీర్పుని వీళ్ళు ఒప్పుకోరు. ఇప్పుడు ఇది మళ్ళీ ఇది అయిపోయింది అనుకుంటే ఇది ఏం అవ్వలేదండి. సుప్రీంకోర్టు చాలా కేటగారికల్ గా ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. ఇంపారిటికల్ గా చాలా జాగ్రత్తగా వర్గీకరణ చేయమంది, స్టడీ చేయమంది, రీసెర్చ్ చేయమంది, ఇవన్నీ చేయమంది. అసలు ఆంధ్రప్రదేశ్ లో అయితే అసలు జనాభా లెక్కలే లేవు. ఎప్పుడో జస్టిస్ రామచంద్రరాజు కమిషన్ ఇచ్చిన రిపోర్టు ప్రకారం లేదా వాలంటీర్లతో తీసిన జనాభా ప్రకారం వర్గీకరణకి ఇదంతా నిర్ణయిస్తే కోర్టులు ఎలా ఒప్పుకుంటే? సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కి అది అనుగుణంగా కాదు కదా. అలాగే తెలంగాణలో కూడా అంతే. పైగా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏమైనా ఇచ్చింది? జడ్జిమెంట్ ఇస్తూ చాలా క్లియర్ గా ఏదంటే క్రిమి లేయర్ ని పెట్టమంది, క్రిమి లేయర్ కూడా ఇంప్లిమెంట్ చేయండి. ఒక జడ్జిమెంట్ లో ఒక పార్ట్ ఇంప్లిమెంట్ చేసి ఇంకో పార్ట్ ఇంప్లిమెంట్ చేయకపోతే రేపు పొద్దున కోర్టుల్లో ఈ వర్గీకరణ ఎలా నిలబడుతుంది? అంటే మీ ఉద్దేశంలో క్రిమి లేయర్ కూడా ఇంప్లిమెంట్ చేయాలి అంటారా? క్రిమి లేయర్ కూడా చెయ్యమని ఉందండి జడ్జిమెంట్. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అదే ఇచ్చింది తీర్పు. క్రిమి లేయర్ చేస్తూ వర్గీకరణ చేయమంది. క్రిమి లేయర్ చేయకుండా వర్గీకరణ చేస్తే రేపు మళ్ళీ కోర్టు ఏమంటది? కరెక్ట్ అవుతుందా? కాబట్టి రాజ్యాంగం ఏం చెప్తుందో దాని ప్రకారం ఫాలో అవ్వాల్సింది అందరూ. రాజ్యాంగానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టు వెళ్ళింది కాబట్టే ఇంత చిక్కులు వస్తున్నాయి. రాజ్యాంగానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టు వెళ్ళడానికి సుప్రీంకోర్టుకి అధికారం లేదు. 341 ఆర్టికల్ మొన్న ఏదో కులాన్ని మార్చారు, కులానికి రాజ్యాంగానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టు వెళ్ళింది అనడానికి అంటే మనం అట్లా ఎట్లా చెప్తాం? 341 చట్టం 341 ఆర్టికల్ ప్రకారం ఈ
పరిస్థితుల్లోనూ ఈ షెడ్యూల్ కులాలు కులాలని టచ్ చేసే అధికారం ఎవరికీ లేదు. ఈవెన్ రాష్ట్రపతికి కూడా లేదు. ఒక్క పార్లమెంటరే సవరించగలదు. వీళ్ళని విభజించాలన్నా, లేకపోతే విడగొట్టాలన్నా, లేకపోతే ఏం చేయాలన్నా, ఒక కులాన్ని తీసుకొచ్చి కలపాలన్నా, ఒక కులాన్ని తీసేయాలన్నా రాజ్యాంగం ప్రకారం ఎవరికీ అధికారం లేదు. ఒక్క పార్లమెంట్ కే ఉంది. అది కూడా రాజ్యాంగ సవరణ అనుసరించి. అది ప్రైమ్ మినిస్టర్ కి తెలుసు, ముఖ్యమంత్రులకి తెలుసు. ఏదో ఒక వర్గాన్ని ఓటు బ్యాంకు చేసుకోవాలన్న ఒక తాపత్రయం తప్పితే వర్గీకరణ శాస్త్రీయబద్ధంగా ఎక్కడ చేశారండి వర్గీకరణ? ఎందుకు మెజారిటీ రాజకీయ పార్టీలు ఎందుకు అంగీకరించాయి ఇది తప్పైతే గనక? అన్ని రాజకీయ ఇప్పుడు దీన్ని వ్యతిరేకించే రాజకీయ పార్టీలు తెలంగాణలో లేదు, ఆంధ్రప్రదేశ్ లో లేదు. ఏంటి దీన్ని వ్యతిరేకించే వర్గీకరణ వ్యతిరేకించే రాజకీయ పార్టీ మీరు అనుకుంటే ఎలాగండి? తెలంగాణలో లేదు. మీరు ఇప్పుడు నన్ను అడిగారు, నేను చెప్పాను. నేను చెప్పింది మీకు అది కాదు అని అనుకుంటే మీకు ఎలాగా అవుతుంది? నేను కాదనట్లేదు. మీరు అంటారా మీకు ఎందుకు ఏ రాజకీయ పార్టీ మద్దతు ఇవ్వట్లేదు? ఇప్పుడు మీ వెర్షన్ ఎందుకు తీసుకుంటున్నాం అంటే ఇప్పుడు మాల సామాజిక వర్గానికి సంబంధించిన వెర్షన్ కూడా తీసుకోవాలి వర్గీకరణ జరిగింది. ఒకటి మాల మాదిగా దాంట్లో మాదిగలు కోరుకుంటున్న విషయం వాళ్ళని సాటిస్ఫై చేస్తే వాళ్ళు ఆ పార్టీకి ఒక ఓట్ బ్యాంక్ గా ఉంటారన్న కుటిల ప్రయత్నం ఇది తెలుగుదేశం మొదలెట్టింది. ఆ తెలుగుదేశం నుంచి బీజేపీకి వచ్చింది. ఈ తెలంగాణలో వాళ్ళని ఓట్ బ్యాంక్ చేసుకోవాలని బీజేపీ, తెలుగుదేశం వాళ్ళని ఓట్ బ్యాంక్ చేసుకోవాలని తెలుగుదేశం. ఆ ప్రయత్నంలోనే ఇవన్నీ మొదలైనవి తప్పితే ఇప్పుడు దాని వల్ల ఈ వర్గీకరణ చేయడం వల్ల ఇప్పుడు అసలు ఉద్యోగాలు ఏమున్నాయండి? అసలు ఉద్యోగం అన్ని ప్రైవేట్ కాలేజీలో రిజర్వేషన్లే తీసేసే పరిస్థితి ఉంది. 50% సీట్లకి రిజర్వేషన్స్ లేవు. ఇటువంటి పరిస్థితుల్లో వర్గీకరణలో ఏం సాధించుకుంటారు? ఒక విడగొట్టి మమ్మల్ని రాజ్యాధికారానికి దూరం చేయడానికి గురించి ఈ కుట్ర ప్రయత్నం. ఈ తరం కాకపోతే నెక్స్ట్ తరం అన్నా దీన్ని ఆలోచించుకుంటారు. ఎందుకంటే కొంతమంది రాజకీయ నాయకుల చేతిలో కీలుబొమ్మైనటువంటి వాళ్ళు నడిపించిన ఉద్యమం ఈ వర్గీకరణ ఉద్యమం. కాబట్టి దీన్ని మాల కమ్యూనిటీ మీరు ఒప్పుకుంటారని మీరు ఎప్పుడు అనుకోకండి. దీనికి డెఫినెట్ గా చేయాల్సిన పనులు చేయాల్సిన పరిస్థితులు ఉంటాయి. ఓకే, అంటే మరి ఇప్పుడు టీడీపీలో ఉన్న మాలా సామాజిక వర్గం గానీ వైసీపీలో ఉన్న వాళ్ళు గానీ ఎవరు అబ్జెక్షన్ చెప్పలేదు. జగన్ కూడా ప్రైవేట్ కంపెనీలో ఉన్న వాళ్ళు ఇప్పుడు అదేమో జగన్ ప్రైవేట్ కంపెనీ, ఇది చంద్రబాబు నాయుడు ప్రైవేట్ కంపెనీ. వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళకి ఇష్టం లేకుండా మాట్లాడగల ఇది ఉందా? ఒక కాంగ్రెస్ పార్టీలోనే ఉంటుంది ఇది. కాబట్టి వివేక్ వెంకటస్వామి వచ్చి బయటకెట్టి తీవ్రమైన అసమ్మతి తెలియజేశాడు. కాబట్టి ఆయన చేశాడు, ఆయన ఎమ్మెల్యే చేశాడు. మాట్లాడడానికి పార్టీ వాళ్ళ అధికారంలో ఉన్న పార్టీ చేస్తా ఉంటుంటే అసెంబ్లీలో మాట్లాడాడు కదా. మీరు చేసిన విధానం తప్పని చెప్పాడు కదా. ఆయన చెప్పకుండా ఏం లేదు కదా. అసెంబ్లీ చర్చలో పాల్గొన్నాడు కదా. దీనికి ఇది కాదని చెప్పాడు కదా. కాబట్టి మెజారిటీ బట్టి డిసైడ్ చేసేసి పార్టీలు బట్టి డిసైడ్ చేసేస్తే కింద మూలాలు ఎవరు ఉన్నారో వాళ్ళందరూ ఒప్పుకున్నట్టు కాదండి. వీఆర్ డెడ్ అగెనిస్ట్ ది కేటగరైజేషన్. ఎందుకంటే దీనివల్ల ప్రయోజనం లేదు. చేస్తారు, ఎవరికి న్యాయం చేసేస్తారు. లీగల్ గా ఏమైనా ఫైట్ చేస్తారా హర్ష్ కుమార్ గారు? డెఫినెట్ గా అన్ని ఉంటాయండి. అన్ని ఇదే ఉంటాయి. వాళ్ళు ఒక సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ మీదే కదా వాళ్ళు 30 సంవత్సరాలు పోరాటం చేశారు. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది కదా, అది ధర్మాసనమే కదా ఇచ్చింది. వర్గీకరణ చెల్లదు, చంద్రబాబు నాయుడు చేసిన వర్గీకరణ చెల్లదు, పంజాబ్ లో చేసింది చెల్లదు, ఉత్తరప్రదేశ్ లో చెల్లదు, ఏది చెల్లదని ఇచ్చింది. ఇచ్చిన దాన్ని మళ్ళీ ఏదో పంజాబ్ లో కేసుని పట్టుకుని దీంట్లోకి ఇంప్లీడ్ చేసి, ఈ కేసుని ఇంప్లీడ్ చేసి వర్గీకరణ రాష్ట్రాల్లో చేసుకోవచ్చు అని 341 ని బైపాస్ చేసి ఇచ్చారు. అది ఎలా చెల్లుతుంది, ఎలా ఒప్పుకుంటాం? వాళ్ళు ఎలా ఒప్పుకోలేదు, మేము అలాగే ఒప్పుకోం కదా. ఇట్స్ వెరీ క్వైట్ కామన్. అంటే లీగల్ గా మళ్ళీ ఛాలెంజ్ చేసే అవకాశం ఉందా? లీగల్ గా మీకు చాలా క్లియర్ గా కనబడుతుందండి. వర్గీకరణ చేసింది వర్గీకరణ చేయడానికి కాదు. బోత్ గవర్నమెంట్స్ ఇద్దరు కూడా లీగల్ శాంక్టిటీ అన్నది లేకుండా చేశారు వర్గీకరణ. ఈవెన్ వీళ్ళు కానీ వాళ్ళు కానీ. ఎందుకంటే సుప్రీంకోర్టు ఏం చెప్పింది? డేటా కలెక్ట్ చేయమంది. డేటా కలెక్ట్ చేసి దాన్ని
ఎక్స్పీరియన్స్ చేసి మొత్తం అంతా ఎవరు ఏ రకంగా ఉన్నారో అంత కలెక్ట్ చేసి దాని ప్రకారం చేయమని చెప్పింది. కానీ వీళ్ళు అసలు సెన్సెస్ తీయలేదు. క్యాస్ట్ సెన్సెస్ తెలంగాణలో తీశారు కానీ ప్రత్యేకించి ఈ వర్గీకరణ గురించి సెన్సెస్ తీస్తుంటే దాని మీద తీసినట్టుగా సుప్రీంకోర్టు చెప్పినట్టు 2011 జనాభా లెక్కల ప్రకారం అలాగే ఆంధ్రాలో అసలు డేటా అసలు లెక్కలే లేవు. కాబట్టి ఈ సుప్రీంకోర్టు చెప్పింది వీళ్ళు ఇష్టానుసారంగా లెక్కలు వాళ్ళ చేతిలో ఉన్న లెక్కలు పెట్టేస్తే సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చిన తర్వాత వర్గీకరణ గురించి మేము సెన్సెస్ మేము తయారు చేస్తున్నాం అని చెప్పేసి దాని మీద ఒక కమిటీ వేసి అది తీసి అప్పుడు చేసి దానికి మీరు చెప్పినట్టుగా ఏది క్రిమి లేయర్ జోడించి అప్పుడు అసెంబ్లీ తీర్మానాలు చెప్తే అది నిలబడుతుంది. ఓకే 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 అందుకని ఇప్పుడు నిలబడి సమస్య లేదండి. ఓకే 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 హర్ష కుమార్ గారు, థ్యాంక్ యూ జీ తెలుగు కోసం సమయం కేటాయించినందుకు. ఇదే విషయం మీద మనతో మాట్లాడేందుకు డొక్కా మాణిక్య వరప్రసాద్, ఉమ్మడి రాష్ట్ర